అందరికీ నమస్కారం. నా పేరు జిల్లా ప్రజ పందిత్తు నియోజకవర్గం జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంకు మన అధ్యక్షుల వారు గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం చేసి తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. అయితే ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన తన ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టాపురం నియోజకవర్గంలోని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేటి కూడా ఈ యొక్క కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయంగా చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంగా తీసుకెళ్తున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. అయితే జనసేన పార్టీలోని ఇప్పటి వరకు కష్టపడిన కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి. గతంలో 500 రూపాయలను కట్టించుకొని సంవత్సరానికి గాను 5 లక్షలు, ఎవరైనా ప్రమాదాలు జరిగి చనిపోతే 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇదేదో పవన్ కళ్యాణ్ గారి ఒక గొప్ప ఆలోచనతోనే నా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఎక్కడో జనసేన పార్టీలో పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, పార్టీ పట్ల ఆకర్షితులయ్యి వాళ్ళ సొంత డబ్బులతోని ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలు చనిపోయిన మన జన సైనికులు, వీరమహిళల కుటుంబాలకు అండగా ఉండడం జరిగింది. చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది, మనం చూసాం. అయితే ఆ 500 రూపాయలను కూడా ఒక 100 రూపాయలు తగ్గించి ఈ సంవత్సరం గాను 400 రూపాయలు కుదించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ ఈ రోజు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి అయింది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా మన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పట్ల పరిపాలన పట్ల ఆంధ్రప్రదేశ్లోని మిగతా రాష్ట్రాలు కానీ చూసే విధంగా పరిపాలన చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, ఆయన పరిపాలన పట్ల ఆకర్షితులైన ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమం భాగస్వామ్యం చేయండి. సభ్యత్వాలు తీసుకుని నమోదు చేసే విధంగా మన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే లింకులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనం కష్ట సమయంలోనే చాలా మంది జన సైనికులు చాలా కష్టపడ్డాం. ఆ విషయం మన అధ్యక్షుల వారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎవరు కాదనలేదు. అయితే ఈరోజు మనకు పదవులు రాలేదనో, లేకపోతే నాయకత్వం మన స్థానిక నాయకులతో లోటుపాట్లు ఉండడం వల్ల, లేకపోతే పార్టీ అధిష్టానం మీద అలిగులో, లేకపోతే కొన్ని నిర్ణయాల వల్ల అసంతృప్తి ఉండడం వల్ల కొంతమంది సోషల్ మీడియా వేదిక ఈ సంవత్సరం సభ్యత్వాలు చేసుకోమని చెప్తున్నారు. సభ్యత్వాలు చేసుకోకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేన పార్టీకి కానీ నష్టం అయితే లేదు, ఖచ్చితంగా నష్టం అయితే లేదు. ఎందుకంటే ఈరోజు మనం కష్ట సమయంలో నిలబడ్డాం. ఎవరో వైసీపీ ట్రాప్లోనో, లేకపోతే మిగతా వాళ్ళని వాడుతున్న రాజకీయ క్రీడలోనో మనం బలైపోయి వాళ్ళ మాటలకి మనం తలొగ్గి మనం వాళ్ళ ట్రాప్లో పడిపోయి మన అధ్యక్షులని, మన పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తే, శంకిస్తే మాత్రం ఖచ్చితంగా మనం మోసం చేసుకున్నట్లే అవుతుంది. ముందు మన అధినేతను మనం నమ్మాలి, మన పవన్ కళ్యాణ్ గారిని మనం నమ్మాలి. అధికారం లేనప్పుడు నమ్మాలి, అధికారం ఉన్నప్పుడు కూడా నమ్మాలి. అధికారం వచ్చి ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు, అందరికీ పదవులు రావాలంటే అసలు ఒక జనసైనికుడిగా నాకు కూడా కష్టపడ్డాను, నాకు కూడా అన్యాయం జరిగింది, అది కానీ ఓపిక పెట్టి, సహనం పెట్టి మనం ముందుకు వెళ్ళాలి. అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులు చెప్పారు. కనుక ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు నమోదు చేసుకోండి. సభ్యత్వాలు నమోదు చేసుకుని మనం పని చేస్తూ మనం అడగడంలో తప్పు ఉంది. కానీ మనం ఆగిపోయి మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నిందించడం అయితే సబబు కాదు, కరెక్ట్ కాదు. ఆ హక్కు కూడా మనం కోల్పోతాం. దయచేసి మన హక్కు కూడా కోల్పోతాం. నేను అర్ధరాత్రి నిద్రలేపి ఎప్పుడు అడిగినా సరే గుండె మీద చేసుకుని నేను సగారంగా చెప్పగలను, నా జనసేన పార్టీ కంటే గొప్ప పార్టీ కానీ, నా అధినేత పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్ప నాయకుడు కానీ ఈ భారతదేశంలో ఎక్కడా లేరు. నేనైతే మాత్రం ఎప్పుడైనా ఎక్కడైనా సరే చెప్పగలను. ఇంకోటి, మన సిద్ధాంతాలకి, మన ఆశయాలకి, మన ఆలోచనలకి వేరే పార్టీలు మన సూట్ అవ్వు. జన సైనికులు కానీ, కార్యకర్తలు కానీ, వీరమహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఖచ్చితంగా చూడండి, మన నాయకుడు ఎన్ని సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలు చేశారో ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత ఏం చేశారు, అధికారం రాకముందు ఏం చేశారు, ఆయన పార్టీ స్థాపించక ముందు ఎన్ని కార్యక్రమాలు చేశారు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో మనకు అన్యాయం జరిగిపోయింది కదా అని మిగతా మొత్తం అందరినీ, పవన్ కళ్యాణ్ గారు మొత్తం చేసిన మొత్తాన్ని కార్యక్రమాలన్నీ మనం తప్పు పెట్టకూడదు. దయచేసి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా జనసేనలోకి అధోరి పడొద్దు. ఖచ్చితంగా మనం కార్యకర్తల కోసం చనిపోతే 5 లక్షల రూపాయలు ఉన్న ఏ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ఆలోచన చేయలేదు. అంత ఆలోచించిన వ్యక్తి మనం మోసం చేయడు. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. స్థానిక నాయకులతో కానీ, లేకపోతే పార్టీ అధిష్టానం కానీ ఏది కూడా మన పార్టీ మన దేవాలయం, మన ఇల్లు, మన కుటుంబం, మనం ఏం చిన్న లోటుపాలను మనమే మాట్లాడుతూ మనమే ముందుకు వెళ్ళి పరిష్కరించుకొని మన జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని భారతదేశంలో ఒక గొప్ప పార్టీగా, ఒక జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలని ఆయన కళ. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక 100 మందిని, సరైన వాళ్ళని
తయారు చేసి భారతదేశానికి అభివృద్ధికి దోహదపడాలి, అందించాలని ఆయన సంకల్పం. దయచేసి ప్రతి ఒక్కరికి ఆ దిశగా కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మహాసంకల్పంతో జనసేన పార్టీని స్థాపించారు. ఆయన ఎన్నో ఆహారనిశలు నిద్రాహారం మానేసి ఆయన గొప్ప జీవితాన్ని వదిలేసి ఒక ఐశ్వర్య లాంటి ఐశ్వర్యాలను కూడా విడిచిపెట్టి ఆయన ఈ రోజు ఎంతో మంది ఆయన వ్యక్తిగత జీవితాన్ని తిట్టిన, ఆయన ఇంట్లో వాళ్ళని తిట్టిన, ఆడవాళ్ళని తిట్టిన, ఆయన హేళన చేసిన, ఈ రోజు కూడా ఆయన ఒక సామాజిక వర్గం కూడా దాడులు చేసిన, ఆయన కుట్రలు పనిన, కానీ ఈ రోజు ముందుకు వెళ్తున్నారు. ఆయన పైన ఆయన చేసుకుంటూ ఆయన ఒక క్లారిటీని, ఒక దిశానిర్దేశం, ఒక లక్ష్యాన్ని ముందుకు వెళ్తారు. ఆ లక్ష్యంలో భాగంగా మనం కూడా స్థానికంగా కానీ మనం కూడా ఒక వనర సైన్యులా, ఒక జన సైనికులా ముందుకు వెళ్ళాలి. మనం ఆయనకి బలం అవ్వాలి కానీ బలహీనత అయితే కాకూడదు. ఈ సందర్భంగా నేను చెప్తాను. అందుకే జనసేన ఈ యొక్క ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమం అనేది గతంలో 12,60,000 పైచీలకు మనం నమోదు చేస్తాం. ఇప్పటికి కూడా మనం ఇంకా రెట్టింపు మనం చేయాలి, 4 గంటలు ఎక్కువగా చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. చేస్తారని కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే మన జన సైనికులు ఏదైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలరు. మన వీర మహిళలు కానీ అంత సత్తా, అంత దమ్ము, అంత ధైర్యం, అంత తెగింపు ఉన్నవాళ్ళు కనుక మరొక పార్టీలో కానీ మనలాంటి వాళ్ళు ఉండరు, రాలేరు కూడా. అది కేవలం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనకు నేర్పిన సిద్ధాంతాల ఆశయాలు. జై హింద్.